Hello all, welcome to Thai View and here is our non-spoiler review of the film బ్రహ్మ ఆనందం. ఏంటి భయ్యా, బ్రహ్మానందం గారు వ్యాలంటైన్స్ డేకి లవ్ స్టోరీ ఇచ్చేశారు. ఇది కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. ఇవన్నీ కాదు, మూవీ ఎలా అనిపించిందో చెప్పు అని అంటారా? లవ్డ్ ఇట్ మ్యాన్, బ్యూటిఫుల్ ఫిలిం. మన బ్రహ్మానందం గారు నవ్విస్తారు, అలానే ఏడిపిస్తారు కూడా. ఇంతకీ కథ ఏంటి అని అంటారా? బ్రహ్మానందం గారు రాజా గౌతమ్ ప్లే చేస్తారు. బ్రహ్మది థియేటర్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ తనకి స్టేజ్ మీద యాక్ట్ చేయాలని ఉంటుంది, కానీ తన కష్టాలు తనకుంటాయి. అలాంటి టైంలో తన తాతగారు పిలిచి ఇలా నాతో ఉండు, ఆస్తి ఇస్తా అని చెప్పి పిలుస్తారు. ఆ 7 acres భూమి కోసం బ్రహ్మానందం ఏం చేశాడు అనేది స్టోరీ చాలా ప్రాపర్గా బ్రహ్మ స్టోరీతో స్టార్ట్ అవుతుంది. అన్ని క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు అండ్ ప్రొసీడింగ్స్ మెల్లగా ఉంటాయి. బట్ వన్స్ ఆనందమూర్తి అలియాస్ మన బ్రహ్మానందం గారు వచ్చాక స్టోరీ మొత్తం మారిపోతుంది. ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవుతుంది, అలానే ఎమోషనల్ ఆర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. పాత మేము రెఫరెన్స్లు కూడా ఉంటాయి. ఈ రెఫరెన్స్లకి విజిల్స్ పడతాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సూపర్ ఉంది, పక్కా ఎంజాయ్ చేస్తారు. మొత్తం మన బ్రహ్మానందం గారి మీదే ఉంటుంది. సెకండ్ హాఫ్ సర్ప్రైజింగ్లీ ఇంకా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించవచ్చు మీకు, బట్ సెకండ్ హాఫ్లో ఆ సీన్స్ అన్నిటికీ పే ఆఫ్స్ ఉంటాయి. నవ్వేస్తారు, కానీ జోక్స్ అన్నీ ఆర్గానిక్గా వచ్చేవి అండ్ ఏడిపించినా కూడా అంతే ప్రాపర్గా ఉంటాయి. ఎమోషనల్ సీన్స్ మొత్తం ఒక మంచి పాయింట్ని టచ్ చేస్తారు. ఈ పాయింట్ని ట్రైలర్లో ఎక్కడా రివీల్ చేయలేదు థ్యాంక్ఫుల్లీ. అండ్ తాత మనవడి మధ్య సీన్స్ బాగుంటాయి. క్లైమాక్స్ బ్యూటిఫుల్ అనిపించింది. థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫేస్లో స్మైల్ అయితే ఉంటుంది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, మన బ్రహ్మానందం గారు చాలా బాగా చేశారు. ఆయన లెంతీ రోల్స్ చేసినప్పుడు చాలా 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 బాగా చేస్తారు. ఇందులో కూడా ఆయన రోల్ సోల్ఫుల్ ఉంటుంది. ఆయన క్యారెక్టర్దే సెంట్రల్ థీమ్. బ్రహ్మానందంగా చేసిన రాజా గౌతమ్ చాలా బాగా చేశారు. ఈ సినిమా లోన్లీనెస్ అండ్ అటాచ్మెంట్స్ గురించి మాట్లాడుతుంది. అలాంటి థీమ్స్ ని రిప్రజెంట్ చేసినప్పుడు ప్రాపర్ గా ఉండాలి పర్ఫార్మెన్స్. అండ్ గౌతమ్ క్యారెక్టర్ కి తగ్గట్టు చేశారు. ప్రియా వడ్లమన్ ఈస్ డీసెంట్. ఈ మూవీకి మేజర్ ప్లస్ వెన్నెల కిషోర్ అండ్ సంపత్ రాజ్ రోల్సే. నవ్విస్తారు, అలానే ఎమోషనల్ కూడా చేస్తారు మనల్ని. ఈ క్యారెక్టర్స్ ని చాలా బాగా రాసుకున్నారు. ఇన్ఫాక్ట్ సంపత్ రాజ్ ని విలన్ గా చూసిన వాళ్ళకి ఈ రోల్ ఖచ్చితంగా ఫ్రెష్ గా అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ ఒక ఫ్రెండ్ లా అనిపిస్తాడు. కామెడీయే కాదు, స్ట్రాంగ్ ఫ్రెండ్ క్యారెక్టర్. ఐ లవ్డ్ హిస్ రోల్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఐ లవ్డ్ హిస్ రోల్. ఇన్ఫాక్ట్ ఈ మూవీలో ప్రొటాగనిస్ట్ రోల్ ఆయనకు వస్తే రాజా గౌతమ్కి సెట్ అవుతుందని చెప్పి ఆయనే రిఫర్ చేశారంట. కమింగ్ టు టెక్నికాలిటీస్ ఆఫ్ దిస్ ఫిల్మ్, శాండిలియా మ్యూజిక్ చాలా బాగుంది. అన్ని సాంగ్స్ నచ్చాయి అండ్ ఎమోషనల్ బీజిఎం చాలా 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 బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ పర్లేదు. అన్ని మంచి మూవీసే డెలివర్ చేశారు ఇప్పటి వరకు. ఇది కూడా అంతే. రాహుల్ యాదవ్ నక్క నుంచి ఏ మూవీ వచ్చినా బాగానే ఉంటుందనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంకా కమింగ్ టు రైటర్ డైరెక్టర్ నిఖిల్, బ్యూటిఫుల్ లైన్. స్టార్టింగ్ అంతా స్లో ఉంటుంది అనే ఫీలింగ్ అనిపించవచ్చు, బట్ వన్స్ మెయిన్ లైన్ స్టార్ట్ అయ్యాక ఎమోషనల్ అనిపిస్తుంది. ఏదో బ్రహ్మానందం గారు ఉన్నారని చెప్పేసి ఓల్డ్ మీమ్స్ ఏం పెట్టలేదు. చాలా ఆర్గానిక్ గా ఉంటాయి మీమ్స్ అన్ని. టచ్ చేసిన లైన్ వ్యాలంటైన్స్ లైన్ కి సింక్ లా ఉంటుంది. బ్రహ్మానందం గారితో ఎమోషనల్ సీన్స్ రాసి మనల్ని ఏడిపించేస్తారు సినిమాలో. రాజా గౌతమ్ రోల్ కూడా అంతే సాలిడ్ గా రాసుకున్నారు అండ్ ఆయన కూడా ప్రాపర్ గా డెలివర్ చేశారు. ప్రాపర్ క్లైమాక్స్ తో పే ఆఫ్ ఇచ్చారు. ఎ వెరీ గుడ్ డెబ్యూ. ఫైనల్ వర్డ్ ఏంట్రా అంటే, గో వాచ్ ఇట్ గైస్. బ్రహ్మానందం గారు అలా స్క్రీన్ మీద ఉంటే చూసేయచ్చు సినిమా మొత్తం. సో దాట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు థై వ్యూ and hit the bell icon for more updates. Signing off, Team Thai View.